మన ప్రాంతమంతా తిరిగాడు ఆయన పుట్టింది పేరుకి అయోధ్యనే. అయోధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఉండగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా రావణ సంహారం కోసం. పాదయాత్రలు అప్పుడే ప్రారంభమైంది. రాముడు పాదయాత్రగానే వచ్చాడు. ఎటా వచ్చాడు? మొత్తం నదీ తీరం వెంబడి వచ్చాడు, గోదావరి నదీ తీరం. ఈ నదీ తీరం మొత్తం కూడా రాముడి యొక్క, అంటే దక్షిణ భారతదేశం మన వైపు మొత్తం కూడా రాముడి యొక్క సంచారం జరిగింది. కానీ కృష్ణుడి కథ చూడండి, ద్వారక, మధుర, ఉత్తరప్రదేశ్ అక్కడక్కడే తిరుగుతూ ఉంది, కానీ ఇటువైపు వచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి రాముడు మనకి చాలా దగ్గరివాడు. అందుకే రాముడి పేరుతో చూడండి రామాలయాలు కానీ, రామపురం, ఎన్నో పేర్లు మనకు రాముడితో లింక్ అయి ఉన్నాయి. అలాంటి రాముడి యొక్క మందిరం జరగబోతా ఉన్నది. బాలరాముడు, మీరు అడిగినటువంటి ప్రశ్న, బాలరాముడు, అలాంటి రాముడు బాలరాముడిగా ప్రతిష్ఠ జరుగుతున్నది. అంటే అర్థం ఏమిటి అన్నారు? బాలుడిగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి తేజస్సుతో ఉన్నాడో ఆ తేజస్సు ఇప్పుడు మెల్లమెల్లగా వృద్ధి జరగబోతూ ఉన్నది. కాబట్టి అత్యంత విశేషమైనటువంటిది బాలరాముడి యొక్క ప్రతిష్ట, బాలరాముడికి సంబంధించిన ప్రతిష్ట. కాబట్టి ఆ ముహూర్తం కూడా అలా డిజైన్ చేసినారు గణేశ్వర్ గారు.